జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ కు అడ్డంకులు తొలగిపోయినట్లే. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన 80 పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. వార్డుల డీలిమిటేషన్ పై జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులకు దాదాపు 10,000కు పైగా అభ్యంతరాలందాయి. వీటిని పరిశీలించిన అధికారులు 40 వార్డుల పేర్ల మార్పు, 10 వార్డుల సరిహద్దులను మార్చే ఆలోచనలో ఉన్నారు. మార్పులు చేర్పుల తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీను 3 కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు సమాచారం. మరోవైపు ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగుస్తుండటంతో ఫిబ్రవరి 10 తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు శంషాబాద్ ను ప్రత్యేక జోన్ చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ డిమాండ్తోనే శంషాబాద్ లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వడివడిగా అడుగులేస్తుంది. అందులో భాగంగా గతంలో మాదిరిగా ఉన్న 150 డివిజన్లను ఒక జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేయబోతున్నారు. అదనంగా ఇప్పుడు కొత్తగా ఏవైతే డివిజన్లు పెరిగాయో మరోవైపు జీహెచ్ఎంసీలో కొత్తగా కలిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో మరో 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో 300 డివిజన్లతో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ సంబంధించి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వార్డుల డీలిమిటేషన్, జీహెచ్ఎంసీ విస్తరణను వ్యతిరేకిస్తూ అభ్యంతరాలతో చాలామంది హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. 80కి పైగా పిటిషన్లు వచ్చినప్పటికీ కూడా హైకోర్టు వాటిని అన్నింటినీ కూడా కొట్టేసి జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ సంబంధించి మేము జోక్యం చేసుకోనని స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేసేందుకు వడివడిగా అడుగులేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే కొత్తగా ఏదైతే శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీలో కలిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అలాగే ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లను కలుపుకొని మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఫిబ్రవరి 10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు అనేది ముగియబోతుంది. దీని తర్వాత ఫిబ్రవరి 10 తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా కసరత్తు ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే గతంలో జనవరిలోనే జీహెచ్ఎంసీలో ప్రస్తుతం కలిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పాలక మండలి గడువు జనవరిలోనే ముగిసిన పరిస్థితి మనం చూసాం. దీంతో వాటినన్నిటి కూడా జీహెచ్ఎంసీ కలపడానికి ఈజీ అయిపోయింది. మరోవైపు ప్రస్తుత పాలక మండలికి సంబంధించి అయితే గడువు అంతా కూడా ఫిబ్రవరి 10తో మునిగిపోతుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు కూడా కసరత్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ సంబంధించి మొత్తం కుప్పలు తిప్పలుగా ఏదైతే అభ్యంతరాలు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10,000 పైగా అభ్యంతరాలు రావడంతో వాటినన్నింటినీ కూడా పరిశీలించిన అధికారులు దాదాపు 30 నుంచి 40 వార్డులకు సంబంధించి పేర్లు మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 10 డివిజన్ల వరకు సరిహద్దులు మార్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నేపథ్యంలో 2011 లెక్కల ప్రకారం 1,30,00,000 మంది జనాభా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా 45,000 మందికి ఒక డివిజన్ ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు వాటిపైన తలమునకలు అయిపోయారు. కోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడం, పూర్తిగా ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో జీహెచ్ఎంసీ విస్తరణ అలాగే వార్డుల డీలిమిటేషన్ సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ నేడో రేపు ఇచ్చేందుకు కూడా అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిబ్బంది అంతా కూడా జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ పనిలోనే నిమగ్నమైపోయారు. ఎక్కడికక్కడ పూర్తిగా అభ్యంతరాలు పరిశీలించడం, మరోవైపు కోర్టు కేసులు కూడా అన్ని కూడా క్లియర్ అయిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో జీహెచ్ఎంసీ విస్తరణ అలాగే వార్డుల డీలిమిటేషన్ అనేది దానికి సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. మరోవైపు సర్కిల్ ప్రస్తుతానికి 30 సర్కిల్ ఉన్నాయి. దాన్ని 50 లేకపోతే 60 సర్కిల్ చేసేందుకు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు జోన్లు ప్రస్తుతానికి 6 జోన్లు ఉన్నాయి. ఆ జోన్లను 10, 12 జోన్లు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఒకవైపు ఏదైతే జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ సంబంధించి రగడ ఇంకా కొనసాగుతుంది. ఏకంగా శంషాబాద్ను ప్రత్యేక జోన్ చేయాలని చెప్పి శంషాబాద్లో ఏకంగా స్వచ్ఛందంగా అక్కడ మున్సిపాలిటీలు బంద్ పాటిస్తూ ఉన్నారు. వ్యాపార సముదాయాలు బంద్ చేశారు. మరోవైపు విద్యా సంస్థలు కూడా బంద్ చేసి అక్కడంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని డివిజన్లకు సంబంధించి పేర్లు మార్చాలని చెప్పి ఒకవైపు అయితే
చెర్లపల్లి కుషాయిగూడ ఆ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒకవైపు రగడ కొనసాగుతుంది, ఆందోళన ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డిలిమిటేషన్ సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిగా ప్లాన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎవరు ఊహించని విధంగా పూర్తిగా జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడం, పూర్తిగా డివిజన్లను 300 డివిజన్లు చేసిన పరిస్థితి మనం చూసాం. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టి ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ సంబంధించి అభ్యంతరాలన్నీ కూడా ఒకటిగా సద్దుమణగడంతో, మరోవైపు కోర్టు కేసులు కూడా లేకుండా ఎలాంటి అవంతరాలు లేకపోవడంతో జీహెచ్ఎంసీ విస్తరణ వార్డుల డీలిమిటేషన్ అనేది క్లియర్ అయిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం, మరోవైపు ఏదో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమోసం సూర్యంతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.